నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నేటి ముఖ్యాంశాలు ప్రతి వారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు కార్యరూపంలోకి తేవాలన్నదే యువనేత మంత్రి లోకేష్ సంకల్పమన్న ఎంపీ కేశినేని శివనాథ్. మహిళల్లో అక్షరాస్యత పెంచడం ద్వారా మహిళాభ్యుదయం సాధికారత సాధ్యమని గ్రహించి అందుకోసం పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పులే అని వైసీపీ నాయకులు ప్రశంస. స్వాతి షాపింగ్ మాల్లో ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి. ప్రతి వారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలు కార్యరూపంలో తేవాలన్నదే యువనేత మంత్రి లోకేష్ సంకల్పమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని వ్యాఖ్యానించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజా దర్బార్ నిర్వహించారు. భారతదేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ నివాళులర్పించారు. ప్రజల నుంచి ఎంపీ కేశినేని శివనాథ్ అర్జీలు స్వీకరించారు. ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు ఎంపీ దిశానిర్దేశం చేశారు. ప్రతి వారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యల కార్యరూపంలోకి తేవాలన్నది యువనేత మంత్రి లోకేష్ సంకల్పమని ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతుందని చెప్పారు. ప్రజా దర్బార్లో ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు రాష్ట్ర దుగ్ధేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల మీరా, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న, నియోజకవర్గ పరిశీలకులు చిట్టా భత్తుని శ్రీనివాసరావు, శాప్ డైరెక్టర్ 41వ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి వారం జరిగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం డివిజన్స్ 41 డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నాయకులందరూ కూడా అక్కడికక్కడ ప్రజాప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజా సమస్యలకి ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తున్నాం. ప్రతి వారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క గ్రీవెన్స్ పెట్టి ఆ సమస్యలన్నీ ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడే ఉండడం వల్ల ఆ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా 24 గంటల్లో వాళ్ళకి SMS వచ్చే విధంగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 54 అప్లికేషన్లు వచ్చినాయి. మొన్న పెడితే గత వారంలో ఒక డివిజన్లో 250 వచ్చినాయి. సుమారు సాయంత్రం లోపల ఒక 500 వరకు వస్తాయనుకున్నాం. ప్రతిదీ కూడా ఎక్కువగా ఇక్కడ పెన్షన్ హౌసింగ్ సమస్యలు తీసుకొస్తున్నారు. తప్పకుండా పెన్షన్ హౌసింగ్ సమస్యలు ఎవరెవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఈ ప్రజాప్రభుత్వ సమయంలో వీటిని పరిష్కరించి మరింత ప్రజలకి ఆదరణ చూపే విధంగా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మహిళల్లో అక్షరాస్యత పెంచడం ద్వారా మహిళాభ్యుదయం సాధికారత సాధ్యమని గ్రహించి అందుకోసం పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పులే అని వైసీపీ నాయకులు కొనియాడారు. సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ నాయకులు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే ఆశయాలకు అనుగుణంగానే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యారంగంలో మాజీ సీఎం వైఎస్ జగన్ వినూత్న మార్పులు తీసుకురావడమే కాకుండా మహిళలను ఉన్నత స్థానాల్లో నిలబెట్టి రాజకీయంగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. ఆఖరి శ్వాస వరకు కూడా ప్రజా సేవలోనే గడిపిన సావిత్రిబాయి జీవితం నేటి రాజకీయ నాయకులకు ఆదర్శమన్నారు. ఎన్నో అవమానాలు అవరోధాలను దాటుకొని భర్త సహకారంతో మహిళల కోసం విద్యాలయాలు స్థాపించి వారి అభ్యున్నతి కోసం కృషి చేశారని చెప్పారు. ఆదర్శం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చదువుకోవాలి, మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి,
మహిళా సాధికారత కోసం పాటుపడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పిన కూడా ఈరోజు మనం గర్వంగా చెప్పగలం. అలాగే ఆవిడ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో సర్వీస్ చేయాలని చెప్పని అందరికీ సేవ అందిస్తూ దాంట్లో ప్రమాద బారిన పడి ఆవిడ మరణించడం జరిగింది. ఆవిడ మరణించినప్పటికీ కూడా ఆవిడ సిద్ధాంతాలు కానీ అనుకున్న కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుల యొక్క ప్రభుత్వాల్లో పార్టీలో ముందుకు సాగుతూనే ఉన్నాయి అని చెప్పిన గర్వంగా చెప్పగలం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అక్షర భాగంలోనే కాదు విద్యలో కూడా అగ్రభాగాన ఉన్నటువంటి రాష్ట్రంగా గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు నిధులు విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం. అంటే ఆ రోజు ఆవిడ 1831లో జన్మించి ఒక 17 సంవత్సరాలకే విద్యాదానం చేయాలి, అందరూ చదువుకోవాలని ఆ రోజున ఆలోచన చేసినటువంటిది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మూల సిద్ధాంతంగా మారి ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో అందరూ చదువుకోవడానికి దోహదపడింది అని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటూ ఆవిడ యొక్క ఆలోచన విధానం, ఆవిడ ముందు చూపు మనందరికీ కూడా ఎప్పటికీ కూడా ఆదర్శం అని చెప్పని తెలియజేసుకుంటూ ఆవిడ బాటలో మనం పయనించాలి, నడవాలి అని చెప్పని కోరుకుంటూ అందరికీ నమస్కారం. స్వాతి షాపింగ్ మాల్ లో ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందర్శించింది. షోరూమ్ 2వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన మెన్స్ వేర్, కిడ్స్ వేర్ విభాగాలను ఆమె లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మెన్స్ వేర్, కిడ్స్ వేర్ విభాగాల్లో ఏర్పాటు చేసిన డ్రెస్లను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా స్వాతి షాపింగ్ మాల్ లో కస్టమర్స్ కోసం ప్రత్యేక ఆఫర్స్ అందించడం అభినందనీయమన్నారు. మెన్స్ క్యాజువల్ వేర్ అంటే తనకు ఇష్టమని తెలిపారు. రాజాసాబ్ సినిమా ఈ నెల 9వ తేదీన విడుదల కానుందని చిత్రాన్ని ప్రేక్షకులు విజయవంతం చేయాలని ఆమె కోరారు. ఈ రోజు 3వ పాటను విడుదల చేస్తున్నారని, ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలిపారు. అనంతరం స్వాతి షాపింగ్ మాల్ అధినేతలు పోరా రమణబాబు, సాత్విక్, సాకేత్ మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో తమకు విశేష అనుభవం ఉందని తెలిపారు. కస్టమర్ల ఆశీస్సులతో స్వాతి షాపింగ్ మాల్ అంచెలంచెలుగా ఎదిగిందని తెలిపారు. విజయవాడ స్వాతి షాపింగ్ మాల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా మెన్స్ వేర్, కిడ్స్ వేర్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని షాపింగ్ మాల్ 2వ వార్షికోత్సవం సందర్భంగా అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. 25 రూపాయలకే చీర కూడా ఇస్తున్నట్లు ప్రకటించారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చాలా హ్యాపీగా ఉన్నాను. డెఫినెట్లీ ఇప్పుడు సంక్రాంతి వస్తుంది, న్యూ ఇయర్స్ ఆల్రెడీ వచ్చేసింది. ఐ థింక్ ఇట్స్ ఫెస్టివల్ సీజన్, సో అందరూ ఖచ్చితంగా ఇక్కడ రావాలి అండ్ షాపింగ్ చేయాలి. అండ్ ఆఫ్ కోర్స్ రాజాసాబ్ వస్తుంది 9th of Jan, సో అందరూ చూడాలి, మీడియా అందరూ స్పెషలీ ప్లీజ్. ఐ థింక్ మ్యామ్ యూ కెన్ టాక్ అబౌట్ ద కలెక్షన్ గురించి. వేసుకుంటే బ్రైడల్ లుక్ లో కానీ ఏది ఫార్మల్స్ లో కానీ ఏది లుకింగ్ ఉంటుంది జెంట్స్ వేసుకుంటే? ఫార్మల్స్, ఐ థింక్ ఫార్మల్స్. యా, నాకు ఫార్మల్స్ ఇష్టం జెంట్స్. ఇంకా మీరు చేస్తున్న ఫిలిమ్స్ కి అప్డేట్ ఇప్పుడు రాజాసాబ్ వస్తుంది, ఎలా ఉండబోతుంది? ఇప్పటికే సాంగ్ కూడా చాలా సూపర్ హిట్. అవును, థ్యాంక్ యూ. ఇంకొక సాంగ్ వస్తుంది ఐ థింక్ జస్ట్ ఒక 1-2 daysలో. అండ్ సినిమా చాలా బాగా వచ్చింది, నేను కూడా చూసాను. And I'm super sure everybody is going to like it because horror, romantic, comedy, fantasy, chala entertaining ga undi basically. I think it's a perfect Sankranti film. And kids ki kuda chala nastundi film. 60 years క్రితం కీర్తిశేషులు ఓరా జనార్దన్ రావు గారిచే స్థాపించబడి వారి కుమారుని నేను ఓరా వెంకట రమణబాబు
స్వాతి షాపింగ్ మాల్ అనే ఒక సంస్థ 60 సంవత్సరాల క్రితం వస్త్ర వ్యాపారంలో ఇప్పుడు ఉన్న అందరికంటే కూడా ఓల్డెస్ట్ ఇండస్ట్రీలో ఓల్డెస్ట్ ప్లేయర్స్ని. ఇంతకుముందంతా కూడా హ్యాండ్లూమ్ శారీస్ మ్యానుఫ్యాక్చరింగ్, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అన్నిటికి కూడా సప్లైస్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు డైరెక్ట్గా కన్జ్యూమర్స్కి అందచేయాలనే ఉద్దేశంతో మేము కస్టమర్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ ధరలకే ఇవ్వాలనే ఉద్దేశంతో స్వాతి షాపింగ్ మాల్ యొక్క మెయిన్ మోటో అన్ని ప్రధానమైన సిటీస్కి ఆంధ్ర అండ్ తెలంగాణ వెళ్ళాలనే ఆలోచనతో చీరాల, తర్వాత గుంటూరు, నరసరావుపేట, ఖమ్మం, విజయవాడ అండ్ ఒంగోలు, తర్వాత వైజాగ్ లాస్ట్ జూలైలో వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా కస్టమర్ల సహకారంతో చాలా అద్భుతంగా కస్టమర్స్ ఆదరణ పొందడం జరిగింది. ఇప్పుడు మనము మెయిన్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ లాంచ్ చేసి మన కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఇన్పుట్స్ బట్టి వాళ్ళు అడుగుతున్న దాన్ని బట్టి మనం లాంచ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్లు విజయవాడలో ఎక్కడ ఇవ్వలేరు. ఎందుకంటే మనమే మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాము, మనమే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ప్రొక్యూర్ చేసి ఏ మధ్యలో ఎవరు మీడియేటర్ ఎవరు లేకుండా జరుగుతున్న డైరెక్ట్ ప్రాసెస్. సో ఎక్కడ కటాన్స్ ఉండవు. ఏ రేట్ అయితే పాస్ ఆన్ అవుతుందో కస్టమర్కి డైరెక్ట్ మనం ఇస్తున్నాం రేట్స్. సో కస్టమర్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఈ ఒక ఆఫర్ల జాతర అయితే జరగబోతుంది విజయవాడలో. అదొక్కటే నేను చెప్పగలను. ప్రతి ఫ్లోర్లో, ప్రతి సెక్షన్లో, ప్రతి డివిజన్లో లెక్కలేని ఆఫర్లు విజయవాడ ప్రజల కోసం. థ్యాంక్ యూ. ప్రకృతి వ్యవసాయం చేసేవారికి అదనంగా 4,000 రూపాయల ప్రోత్సాహకాలు ఇవ్వాలని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ వ్యాఖ్యానించారు. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయంపై సహజ రైతు సదస్సు జరిగింది. ఈ సందర్భంగా సేంద్రీయ వ్యవసాయ విధానంతో మంచి దిగుబడి సాధించిన అన్నదాతలను మాధవ్ సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడారు మాధవ్. ప్రకృతి వ్యవసాయం చేసేవారి ఇబ్బందులు, కొత్త పద్ధతులు, ఆదర్శవంతమైన సాగు చేసే వారితో నేడు ఈ సదస్సు ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయ విధానం ద్వారా విజయవంతమైన రైతన్నల అభిప్రాయాలు, అనుభవాలు వివరించారని అన్నారు. ప్రకృతి వ్యవసాయ రైతులను ప్రోత్సహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. జాతీయ ప్రకృతి సేంద్రియ వ్యవసాయంపై అనేక కొత్త పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఫసల్ బీమా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చేలా భరోసా ఇచ్చారని వెల్లడించారు. ప్రకృతి వ్యవసాయం చేసేవారిని అన్ని విధాలా ప్రోత్సహించాలని సూచించారు. దేశంలో 30% మంది ప్రకృతి వ్యవసాయం రావాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారన్నారు. ఆర్థిక స్వావలంబన కావాలంటే ప్రకృతి వ్యవసాయ విధానమే మార్గమని చెప్పుకొచ్చారు పివిఎన్ మాధవ్. ఇతర దేశాలపై ఆధారపడి యూరియా, పురుగు మందులు కొనే విధానం ఆగిపోవాలని సూచించారు. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని కోరారు. రైతు బజార్లో కొన్ని స్టాల్స్ ను పెడుతున్నారని వివరించారు. పని ఏంటంటే ప్రపంచం త్వర తర్వాత వీటిపైన మనుగడ సాధిస్తుందని చెప్పి ఆ విధంగా చేయడం జరిగింది. మన ఇజ్రాయెల్ సంబంధించిన యుద్ధాలు చూస్తున్నాం. అన్ని రకాల యుద్ధాల్లో కూడా భూమిపైన సంబంధించిన యొక్క ఆధిపత్యం కోసం, వ్యవసాయం కోసం చేస్తున్న ఒక పెద్ద ఎత్తున ఆలోచన మనకు కనిపిస్తుంది. కనుక ప్రపంచం అంతా కూడా దీనిపైన నడుస్తూ ఉంది. కనుక వాళ్ళ యొక్క విక్రయం అన్ని కూడా కనుక ఈ దేశంలో ఈ యొక్క పరిస్థితి నుంచి బయటపడే అనేక మంది సాధన చేస్తూ ముందుకెళ్ళారు. కానీ గత 20 సంవత్సరాలు బట్టి ఒక చైతన్యం రావడం జరిగింది దేశంలో. అనేక మంది వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఇది తప్ప ఇప్పుడు సరైన కాదని బయలుదేరారు. ఆ యొక్క ప్రయత్నంలో భాగంగా అనేక రకాల పద్ధతులు చాలా కష్టాలతో ముందుకెళ్తున్నారు. ఇవాళ వ్యవస్థని ఎన్నుకున్నటువంటి చాలా కష్టం. కానీ ఈరోజు అటువంటి సానుకూల ప్రభుత్వాలు రావడం, ముఖ్యంగా ఈ మన ప్రాంతానికి సంబంధించి అనేక మంది పద్ధతులు అవలంబిస్తున్నారు, అనేక చోట్ల అవలంబిస్తున్నారు. అన్నింటినీ సమీకరించి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారం వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ పారంపరిక వ్యవసాయ పద్ధతుల్ని పెద్ద ఎత్తున అవకాశం కల్పించే విధంగా ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం, ఆ విధంగా జీరో బేస్డ్ బడ్జెటింగ్ వ్యవసాయ ఫార్మింగ్ పద్ధతిని దేశవ్యాప్తంగా తీసుకురావాలని, అలాగే సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్, నేచురల్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ పైన సుమారు మొదటి బడ్జెట్ లోనే వ్యక్తులు అప్పుడు రాజీవ్ దీక్షిత్ గారు పరమపదించారు. సుభాష్ పాలేకర్ లాంటి వ్యక్తి ఉద్భవించాడు. ఆ విధంగా ఆయన చేసే అనేక పద్ధతులు అనేక మందికి చెప్పడం, విజయరామ్ గారు లాంటి వ్యక్తులు అనేక మంది మన దగ్గర కూడా అనేక మంది ఒక్కొక్కరు బయలుదేరడం, వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది ముందుకు రావడం, ఆ విధంగా వ్యవసాయ పద్ధతులు ఏవైతే అవలంబిస్తున్నా దానికన్నా భిన్నంగా మనం ఏదైతే సహజ వ్యవసాయం చేసేవాళ్ళో ప్రకృతి ఆధారంగా దాన్ని ప్రారంభించడం, దాని ద్వారా వచ్చిన ఏదైతే అద్భుతమైన ఫలితాలు ఉన్నాయో
ఆ ఫలితాలను ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యులపై దాడులు మితిమీరిపోతున్నాయని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. రాష్ట్రంలో ఆర్యవైశ్యులు వ్యాపారం చేయనీయకుండా కూటమి నేతలు అడ్డుపడుతున్నారని దుయ్యబట్టారు. మొన్న పొదిల్లో అమానుషంగా అవినాష్ వారి తండ్రిని కొట్టడం, నేడు దర్శిలో గంగదేవరపల్లిలో ఒక డిపో నిర్వహిస్తున్న సత్యనారాయణపై వేధింపులకు గురి చేయడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆర్యవైశ్యులు బతకాలంటే భయమేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆర్యవైశ్యులపై దాడులు కనుక నిలుపుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆర్యవైశ్యులంతా కలిసిమెలిసి తిరుగుబాటు చేస్తామని హెచ్చరించారు. నమస్కారం. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్యవైశ్యుల మీద దాడులు తండోపతండాలుగా, వయసులో అనేవాళ్ళు వ్యాపారం చేయనీయకుండా వ్యాపారం చేసే అవకాశం లేకుండా చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వానికి నూకలు చెల్లాయని చెప్పి తెలియపరుస్తున్నాను. మొన్న పొదుల్లో ఏదైతే అవినాష్ కానీ వాళ్ళ తండ్రిని కానీ అమానుషంగా పోలీసులు కొట్టడం కానివ్వండి, ఈరోజు దర్శి నియోజకవర్గానికి సంబంధించి గంగదేవపల్లె దర్శ నియోజకవర్గం సంబంధించి గంగదేవపల్లె గ్రామానికి చెందిన ఎవరైతే మన సత్యనారాయణ అని చెప్పని రేషన్ డీలర్ గత దశాబ్దాలుగా ఈ రేషన్ షాపు నడుపుకుంటున్నాడు. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు మీ యొక్క రేషన్ డీలర్షిప్ రిజైన్ చేయండి, అది మేము తీసుకోవాలి అని చెప్పని వాళ్ళు దబాయించడం, ఇతను ఒప్పుకోకపోయేటప్పటికీ అతను కిడ్నాప్ చేయాలని చెప్పి టీడీపీ నాయకులు ప్రయత్నం చేయడం అనేది చాలా బాధాకరం. ఈ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఆర్యవైశ్యులు బతకాలంటే కష్టం అనిపించే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వ పరిపాలన కనబడుతుంది. ఏమంటే దశాబ్దాలు చేస్తున్న రేషన్ డీలర్ మీకేమడ్డైపోయాడు? అతను రిజైన్ చేయకపోతే కిడ్నాప్ చేస్తారా? అతను ప్రాణాలు కాపాడుకోవడానికి దేవాలయంకి వెళ్ళి ఆశ్రయం తీసుకోవాలని పరిస్థితి కనబడుతుంది. అది చూసి పోలీసులు ఇతని మీద ఏదైతే ఇతను కిడ్నాప్ చేస్తున్నట్టు ఏదన్నా ఇతర కంప్లైంట్ ని కేసు కట్టకుండా ఇతని మీద టీడీపీ నాయకులు అక్రమ కేసులు కట్టే విధంగా, అంటే ఆర్యవైశ్యులు ఎవరు వ్యాపారాలు చేయకూడదు, మీరు దేనికి పనికిరానే విధంగా ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనకు పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎంతమంది ఆర్యవైశ్యుల మీద దాడులు జరిగినాయని చెప్పడానికి లెక్కలు చెప్పలేనంత విధిగా నడుస్తుంది. రోజుకు ఒక చోట దారి జరుగుతుంది. అంటే ఆర్యవైశ్యులకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో బతికే హక్కు లేదా? అసలుకి ఈ తెలుగుదేశంలో ఉన్న ఆర్యవైశ్య మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు, టీడీపీలో ఉన్న ఆర్యవైశ్యులు ఏం చేస్తున్నారు? ఏదో మొన్నేమో అవినాష్ ని కొట్టిన తర్వాత ఏదో ఎస్ఐ మీద మేము వీఆర్ పంపించేసామని చెప్పి చేతులు దులుపుకున్నారు తప్ప ఎస్ఐ మీద ఎక్కడైనా యాక్షన్ తీసుకున్నారా? విజయవాడ గురునానక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘనంగా ప్రారంభించారు. కేవలం వంటశాలలకే పరిమితమైన ఈ రంగం నేడు ఆధునిక క్లౌడ్ కిచెన్ దిశగా అడుగులు వేయటం శుభపరిణామమని కొనియాడారు. బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. విజయవాడ గురునానక్ నగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయవాడలో ఫుడ్ ఇండస్ట్రీ వేగంగా అభివృద్ధి చెందుతుందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో కేవలం వంటశాలలకే పరిమితమైన ఈ రంగం నేడు ఆధునిక క్లౌడ్ కిచెన్ దిశగా అడుగులు వేయటం శుభపరిణామమని కొనియాడారు. బృందావన్ తెలుగు కిచెన్ రెస్టారెంట్ భవిష్యత్తులో మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచనల గురించి ప్రస్తావిస్తూ ప్రతి ఇంట్లోనూ ఒక ఉద్యోగి లేదా పారిశ్రామికవేత్త ఉండాలని ఆయన కోరుకుంటారని, అలా ఉన్నప్పుడే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ స్వచ్ఛమైన తెలుగు భోజనంతో పాటు అన్ని రకాల బిర్యానీలు లభ్యమవుతాయని చెప్పారు. వీటితో పాటు స్టార్టర్స్, డిలైట్స్ కూడా అందుబాటులో ఉన్నాయని వివరించారు. సరికొత్త రుచులను విజయవాడ వాసులకు అందించాలన్న ఆదేశంతో ఈ బృందావన్ తెలుగు కిచెన్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. బృందావన్ రెస్టారెంట్ ఈ రోజున గురునానక్ నగర్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది. విజయవాడ ఈ ఫుడ్ ఇండస్ట్రీకి చాలా చోట్ల చాలామంది పెట్టిన అందరికీ కూడా డిమాండ్ ఉండే విధంగా ఇవాళ ఫుడ్ ఇండస్ట్రీ డెవలప్ అవుతోంది. గతంలో హోటల్స్ అంటే కార్ఖానాలు ఉండేవి కాదు. ఇవాళ అన్నీ కూడా స్టెయిన్లెస్ స్టీల్ వెసల్స్తో సిస్టమేటిక్గా దాని టెంపరేచర్స్ అవి కూడా మెయింటైన్ అయ్యేటట్టు ఒక క్లౌడ్ కిచెన్ ఎక్సలెంట్గా ఉన్న బృందావన్ కాలనీలో ఇది ఖచ్చితంగా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా కూడా కుటుంబానికి ఒక ఎంటర్ప్రెన్యూర్ ఉండాలి. ఏదైనా వ్యాపారం, అది ఎలాంటి వ్యాపారమైనా వాళ్ళకి చేయగలిగిన వ్యాపారాలు పెట్టాలి.
లేదా ఒక ఉద్యోగస్తుడని ఉండాలి, ప్రైవేట్ కంపెనీయా గవర్నమెంట్, అది ఒకటి. ఈ రెండే కుటుంబాల యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపరచగలిగే నేను నమ్మిన వ్యక్తి. అందువలన ఈ పార్ట్నర్స్ అందరూ కూడా బాగా చల్లగా కనకదుర్గమ్మ దయతో మంచి వ్యాపారంగా ఇది మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి. ఈరోజు కొత్తగా బృందావన్ తెలుగు కిచెన్ అని ప్రారంభించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు గద్దె రామ్మోహన్ రావు గారు వచ్చి ప్రారంభించారండి. బృందావన్ తెలుగు కిచెన్ అడ్రస్ వచ్చి కనకదుర్గ గెస్టెడ్ ఆఫీసర్స్ కాలనీ, రోడ్ నెంబర్ 5, గురునానక్ కాలనీ. సో మా వద్ద వెజిటేరియన్ మరియు నాన్ వెజిటేరియన్ అన్ని వంటకాలు లభిస్తాయండి. అదే చైనీస్ అవనివ్వండి, నార్త్ ఇండియన్ అవనివ్వండి, సౌత్ ఇండియన్ అవనివ్వండి, భోజనాలు అవనివ్వండి, అన్నీ వడ్డిస్తామండి. అలాగే చిన్న చిన్న ఫంక్షన్ ఆర్డర్స్ కానీ క్యాటరింగ్ కానీ అన్నీ తీసుకుంటామండి, అన్నీ చేస్తాము. సో కావున మీరెల్లరూ మాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. దాతృత్వం అందించడంలో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన ప్రీ మెన్సెస్ ఆధ్వర్యంలో గత 120 సంవత్సరాల నుండి విజయవాడ కేంద్రంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే మానసిక స్పందన వికలాంగుల కేంద్రంలోని విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం జరిగిందని ప్రీ మెన్సెస్ లాడ్జ్ అమరావతి 466 సభ్యులు ప్రముఖ న్యాయవాది పిల్ల రవి, బాయన అమర్నాథ్ తెలిపారు. సమాజంలో ఉన్న నిరుపేదలకు సహాయాన్ని అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని పూర్ణానందపేట ప్రీ మాసన్స్ హాల్ లాడ్జ్ భరోస్ స్ట్రేంజ్ క్లబ్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా కృష్ణా జిల్లా గన్నవరంలోని స్పందన మానసిక వికాస కేంద్రానికి చిన్నారులకు ఆర్థిక సహాయం అందించారు. రీజనల్ గ్రాండ్ మాస్టర్ బాయన అమర్నాథ్, మాస్టర్ కట్టా సింహాద్రిరాజు, అసిస్టెంట్ రీజనల్ గ్రాండ్ మాస్టర్ కేవీఆర్కే విద్యాసాగర్, సెక్రటరీ వి లక్ష్మీనారాయణ, ట్రెజరర్ పి హరికిషోర్, రైట్ వర్షిపుల్ బ్రదర్ అమర్నాథ్ బాయినా, ఎంవి జగన్నాథ్, పిల్ల రవి, జి హరిశివకుమార్, పిఎన్ఎస్ కిరణ్ కుమార్, లింగిపల్లి రామకృష్ణ, డి దామోదర్ రాటి, ఎం రాజారావు చేతుల మీదుగా దుప్పట్లు, ఫ్రూట్స్ తో పాటు చెక్కును అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గన్నవరంలోని స్పందన మానసిక వికాస కేంద్రంలోని విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని చెప్పారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. తమ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి వారం అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. సమాజంలో ఉన్న నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించడమే తమ లక్ష్యమని, ఆ దిశగా తామందరూ ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ఈరోజు విజయవాడ లాడ్జ్ అమరావతి నెంబర్ 466 నుంచి, ఇది సేవా సంస్థ, ఇది లాడ్జ్ ఫ్రీ మేసన్స్ అని ఇంటర్నేషనల్గా ఉన్న ఈ సంస్థ నుంచి సేవా కార్యక్రమాలు రెగ్యులర్గా చేస్తుంటాం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా అమరావతి 466 లాడ్జ్ నుంచి హెల్పింగ్ హ్యాండ్స్ గన్నవరం బ్రాంచ్కి, అక్కడ ఉన్న డిజేబుల్డ్ స్టూడెంట్స్కి, పిల్లలకి, వాళ్ళందరికీ కూడా మేము ఈ రోజున 10,000 రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందజేస్తూ, అలాగే వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ ఫ్రీ మేసన్స్ నుంచి ఇచ్చిన బ్లాంకెట్స్ కూడా వాళ్ళకి చలికాలం ఉపయోగపడతాయని అవి ఇవ్వడం కూడా ఒక 50 బ్లాంకెట్స్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మా విజయవాడ నుంచి ఆర్జీఎం బాయన అమర్నాథ్ గారు, ఏఆర్జీఎం విద్యాసాగర్ గారు, తర్వాత ఉద్దండరాము గారు, అదే జగన్నాథ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సింహాద్రి రాజు గారు మాస్టర్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సెక్రటరీ గారు వి లక్ష్మీనారాయణ గారు ఆయన ఈ కార్యక్రమం మొత్తం కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీడియా వారికి, మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి సంవత్సరం మేము ఇక్కడ ఈ కార్యక్రమాలు మంత్లీ మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. చాలామందికి సొసైటీలో సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ. ఫ్రీ మేసన్స్ లాడ్జ్ తరఫున మేమంతా కూడా ప్రతి సంవత్సరం సేవాభావంతో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. మా హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంది, గ్రాండ్ లాడ్జ్ ఆఫ్ ఇండియా అంటాం. విజయవాడ సిటీలో ఉన్నటువంటి
ఈ సేవా సంస్థ అయినటువంటి ఫ్రీ మేసన్స్ లాడ్జ్ తరఫున ప్రతి నెల ఏదో ఒక వితరణ కార్యక్రమం చేస్తాం. ఈ రోజున వర్షిబుల్ బ్రదర్ విఎల్ నారాయణ గారు, విఎల్ లక్ష్మీనారాయణ అడ్వకేట్ గారి వితరణతో ఈ కార్యక్రమం అంతా చేయబడడం జరిగింది. ఈరోజు స్పందన మానసిక వికలాంగుల సంస్థకి మా ఆర్థిక సహాయం అందించడం, ఈ బ్లాంకెట్స్ కానీ ఇదంతా కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు వాళ్ళంతా కూడా ఇక్కడ వచ్చారు. ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా ప్రతి నెల మా వర్షుల బ్రదర్ రవి గారు చెప్పినట్లు ఎవ్రీ మంత్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. మేము గన్నవరం నుంచి వచ్చామండి. మా స్కూల్లో వచ్చేసి మానసిక వికలాంగులు ఉన్నారు. గత 15 సంవత్సరాలుగా మేము వారికి సేవలు అందిస్తున్నాము. అయితే వాళ్ళకి అవసరాలు అంటే ఫుడ్ కానీ టాయిలెట్ స్కిల్స్ కానీ అట్లా స్కిల్స్ డిలే అవుతాయండి. అవన్నీ కూడా మేము ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. అట్లానే వారితో ఈ ఫ్లవర్ వాజెస్ కానీ ఇట్లాంటి మేకింగ్ కూడా తయారు చేపిస్తామండి వాళ్ళకి. అంటే మానసిక వికలాంగులు కాదు వారు, అనేక రంగాల్లో ముందుకు తీసుకొస్తున్నాము వారిని. అట్లానే ఈరోజు ఈ సార్ వాళ్ళు చేసేటటువంటి సేవా కార్యక్రమంలో మమ్మల్ని పిలిచి భాగస్వామ్యం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లానే మా పిల్లలకు అవసరమైనటువంటి బ్లాంకెట్స్, అట్లానే మా సొసైటీకి అవసరమైనటువంటి అంటే కొంత అవసరాల నిమిత్తం ఒక 10,000 ఇవ్వటం జరుగుతుంది. వారందరికీ కూడా మా సొసైటీ తరపున థ్యాంక్ యూ సో మచ్ అండి. మహిళలు విజ్ఞావంతులు కావడానికి సావిత్రిబాయి పూలే పడిన శ్రమ వెలకట్టలేనిదని మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి పేర్కొన్నారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారంటే దానికి సావిత్రిబాయి పూలే వేసిన పునాదే కారణమన్నారు. రాజధాని అభివృద్ధి, బీసీ రక్షణ చట్టం వంటి అంశాలపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసిందని ఆమె కొనియాడారు. మధురానగర్లోని తపాలా సేవల ఫ్రాంచైజీ కార్యాలయం వద్ద భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే 195వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు జోగి నాగేశ్వరరావు మాట్లాడుతూ, నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నారంటే దానికి సావిత్రిబాయి పులే వేసిన పునాదే కారణమని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు రాజధాని అభివృద్ధికి, బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు. మాజీ కార్పొరేటర్ పిల్లి లక్ష్మీ తులసి మాట్లాడుతూ, మహిళలు విజ్ఞానవంతులు కావడానికి సావిత్రిబాయి పులే పడిన శ్రమ వెలకట్టలేనిదని, అలాగే ప్రతి జిల్లాల్లో బీసీల కోసం ప్రత్యేక న్యాయస్థానాలు ఏర్పాటు చేయటం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. అధ్యక్షులు పివిఎల్ఎన్ రాజు మాట్లాడుతూ, జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగా పాఠశాలలు స్థాపించిన సావిత్రిబాయి సేవలను స్మరించుకున్నారు. బీసీలకు ఉపాధి రుణాలు, రక్షణ కల్పిస్తున్న ప్రభుత్వానికి తాము రుణపడి ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డ లక్ష్మణరావు, పెద్దిపోయిన శ్రీనివాస్ యాదవ్, బోడే ఆంజనేయరాజు, వసంతరావు, ఓబేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున బీసీ ఐక్య వేదిక అధ్యక్షులుగా ఉన్నటువంటి పివిఎల్ఎన్ రాజు గారు, అలాగే మాజీ కార్పొరేటర్ ఇక్కడ మధురానగర్ చేసినటువంటి లక్ష్మీ తులసి గారు, అలాగే ఇక్కడ కార్యాలయం కూడా ఏర్పాటు చేసి అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. మరి ఈరోజు 195వ జయంతి సావిత్రిబాయి పూలే గారిది. మరి ఆవిడ మహారాష్ట్రలో జన్మించి మరి జ్యోతిబా పూలే గారి యొక్క సతీమణిగా ఉండి మరి మహిళల కోసం అనేకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి మహిళా తల్లి ఆవిడ. మరి ఆవిడ అణగారిన వర్గాలు, అంటరాని వర్గాలు ఇవాళ మరి ఇది వివక్షతకు గురైనప్పుడు వాళ్ళందరినీ కూడాను చదువుకుంటే వాళ్ళ నాలుగు కోసేవాళ్ళు, అలాగే చెవుల్లో సీసం పోసేవాళ్ళు ఇంటే. ఇలాంటి అన్నిటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరినీ మహిళల్ని నీచంగా చూస్తూ కింద వర్గాలన్నింటినీ కూడా వాళ్ళందరూ కూడా అగ్రవర్ణాలు విమర్శలు పెడుతున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు చదువుకోవటానికి కూడా లేని అవకాశాల్లో మరి జ్యోతిరావు పూలే గారు కానీ, సావిత్రిబాయి పూలే గారు కానీ వాళ్ళిద్దరూ కూడా తమ జీవితం మొత్తం సర్వస్వం దారబోసినటువంటి వ్యక్తులు. సావిత్రిబాయి పూలే 195వ జయంతి సందర్భంగా ఆవిడకి ఘనంగా నివాళులు అర్పిస్తూ, ఆవిడ అంటరాని కులాలకు వ్యతిరేకంగా పోరాడి మహిళల అభ్యున్నతికి, వారి చదువుకి కృషి చేసి ఈ రోజున మహిళలు బయటకు వస్తున్నారంటే, వాళ్ళు ఏ రంగంలో అయినా నిలబడుతున్నారంటే అంటే దాదాపు ఆకాశానికి హద్దులుగా నిలబడుతున్నారు ఇవాళ రోజున ఆడవాళ్ళు. వాళ్ళ అభ్యున్నతికి పాటుపడిన సావిత్రిబాయి పూలే మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా మహిళలను ముందుకు తీసుకెళ్ళిన విధంగాని వాళ్ళు
నిమ్న జాతులకు చేసిన కృషి కానీ చెప్పుకోదగ్గవి. ఈ సందర్భంగా సావిత్రిబాయి పులేకి, మహాత్మా జ్యోతిరావు పులే గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము. అలాగే నిన్నటి రోజున బీసీల రక్షణ శీర్షికన ఈనాడులో ప్రచురితమైన బీసీల సంక్షేమానికి పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ముందస్తుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సావిత్రిబాయి పులే 195 జయంతి సందర్భంగా ఆవిడికి నివాళులు అర్పించుకుంటున్నాము. సావిత్రిబాయి పులే గారు మహాత్మా జ్యోతిరావు పులేని వివాహం ఆడి ఆయన భావాలను, అంటే మహిళలు బీసీలు విద్యావంతులైతేనే వాళ్ళకి చైతన్యం వస్తుంది అని విద్యని పాఠశాలను తొలిగా భర్త ఆశయాల మేరకు పాఠశాలను తొలిగా ప్రారంభించి మహిళలకు వితంతువులకు విద్యను నేర్పిన మహానుభావురాలు. ఆవిడ 66 ఏట ప్లేగు వ్యాధితో మరణించడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు చాలా ముఖ్యమైన దినం, అలాగే చాలా శుభదినం, పౌర్ణమి, మంచి రోజు. ఈ రోజున ఆవిడ జయంతి రావడం మా అందరూ అదృష్టంగా భావిస్తూ ఆవిడకి నివాళులు అర్పించుకుంటున్నాము. ఉద్యోగుల సంక్షేమమే మా ఆశ శ్వాస అని లక్షలాది ఉద్యోగుల బలగమే తమ ఆలోచనలకు కార్యాచరణకు శక్తిగా నిలుస్తుందని ఏపీ ఎన్జీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీజీఓ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు నగరంలోని గాంధీనగర్ ఏపీ ఎన్జీఓ హోమ్ లో జరిగాయి. ఈ సందర్భంగా ఓల్డ్ బస్టాండ్ నుంచి ఎన్జీఓ హోమ్ వరకు జరిగిన ర్యాలీకి జిల్లా నలుమూల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. ర్యాలీలో పాల్గొన్న ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మాట్లాడుతూ 75 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో ఏపీ ఎన్జీజీఓ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. నేడు ఉద్యోగులు పొందుతున్న సౌకర్యాల్లో సింహభాగానికి సంఘ అవిరళ కృషి మాత్రమే కారణం. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎన్జీజీఓ ఎప్పుడూ ముందడిగే వేస్తుందని, వెనుకకు చూసే ప్రసక్తే లేదని, గత 8 నెలల కాలంలోనే ప్రభుత్వంతో చర్చల ద్వారా 13,000 కోట్ల మేర ప్రయోజనాలు సాధించగలిగామని తెలిపారు. చైల్డ్ కేర్ లీవ్ సాధనతో పాటు డిఏ విడుదల, వైద్య సేవలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు, ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులకు సంబంధించిన సమస్య పరిష్కారం వంటి సాధించామన్నారు. ఇదే స్ఫూర్తితో మరో అడుగు ముందుకేసి ప్రధాన డిమాండ్ల సాధనకు కృషి చేస్తామన్నారు. పనిలో పీఆర్సీ ఏర్పాటు, డిఏ బకాయిల విడుదల, ట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్, ప్రమోషనల్ ఛానల్, పెన్షనర్లకు అడిషనల్ క్వాంటం పునరుద్ధరణ వంటి సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టామని, త్వరలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. అత్యంత చారిత్రక నేపథ్యం కలిగి 75 సంవత్సరాలుగా మరి రాష్ట్రంలో ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ గత 3 నెలల నుంచి పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో జరుగుతుంది. మెంబర్షిప్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది. లక్షలాది మంది ఉద్యోగులు, అధికారులు ఇవాళ ఏపీ ఎన్జీఓస్లో మెంబర్స్గా జాయిన్ అయ్యారు. దాదాపు 200 పైసలకు ఉన్న తాలూకా యూనిట్లో ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు జిల్లా ఎలక్షన్ల పరంపర కొనసాగుతుంది. వచ్చే నెలలో రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. మరి లక్షలాది మంది ఉద్యోగులు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రస్థానంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో ప్రాశస్త్యం కలిగిన, ఇంపార్టెన్స్ కలిగిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వటం, దానికి సంబంధించి నగరంలోని, జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు కూడా చాలా పెద్ద ఎత్తున జిల్లా కార్యవర్గాన్ని, జిల్లాకు పోటీ చేసే నాయకుల్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికి పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యోగులందరూ రావటం జరిగింది. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్కి ఇంత పెద్ద ఎత్తున ఆదరాభిమానాలు ఇస్తున్న ఉద్యోగులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉద్యోగులకు సంబంధించిన ఏ అయితే ఐటమ్స్ ఉన్నాయో ఇవాళ హెల్త్ కార్డ్స్ మీద కమిటీ ఎంచుకున్నాం, డిఏను చేయించుకున్నాం, చైల్డ్ కేర్ లీవ్ ఉమెన్కి చేయించుకున్నాం, ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్లో ఇబ్బంది అయితే
దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాం. బకాయిలు 13,000 కోట్ల రూపాయలను ఈ 8 నెలల్లోనే గవర్నమెంట్ దగ్గర నుంచి తెప్పించుకోగలిగాం. మరి పిఆర్సీ కమిటీ చైర్మన్ని అపాయింట్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఖాదీ పరిశ్రమల ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యంతో పాటు గ్రామీణ కళాకారుల జీవనోపాధి ప్రోత్సహించి వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేలా ఖాదీ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఎస్ గ్రీప్ తెలిపారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమలు ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ జనరేషన్ ప్రోగ్రాం కింద తయారైన ఉత్పత్తులకు ఈ ఎగ్జిబిషన్ లో మార్కెటింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు. స్థానిక పటమట రామినేని వారి వీధిలోని ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ రాష్ట్ర కార్యాలయంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ ఎస్ గ్రీప్ ఖాదీ మహోత్సవం నిర్వహణపై మీడియా ప్రతినిధులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంచాలకులు డిఎస్ గ్రీప్ మాట్లాడుతూ ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ భారత ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో PMEGP ఖాదీ మార్కెటింగ్ రాష్ట్ర స్థాయి సంయుక్త మార్కెటింగ్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ ఎగ్జిబిషన్ ను స్థానిక పంటకాలువ రోడ్లోని మేరీస్టెల్లా ఇండోర్ స్టేడియంలో ప్రదర్శనను విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గద్దె రామ్మోహన్ రావులు ప్రారంభిస్తారన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, KVIB CEO కట్టా సింహాచలం, పరిశ్రమల శాఖ సంచాలకులు శుభం బన్సల్, SLBC అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ దాస్యం తదితరులు పాల్గొన్నారన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన కళాకారులచే 100కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ ప్రదర్శనలో ఖాదీ వస్త్రాలు, చేతి వృత్తుల వారి నైపుణ్యంతో తయారైన విభిన్న రకాల ఉత్పత్తులు సందర్శకులకు అందుబాటులో ఉంటాయన్నారు. గ్రామీణ కళాకారులను ప్రోత్సహించేందుకు నగర ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ఎగ్జిబిషన్ ను సందర్శించి కొనుగోలు చేసి చేతి వృత్తుల వారికి, హస్త కళాకారులకు చేయూతనందించాల్సిందిగా KVIC సంచాలకులు డాక్టర్ ఎస్ గ్రీస్ తెలియజేశారు. I am happy to inform you that State Office Khadi and Village Industry Commission Vijayawada is going to organize a state level combined exhibition under marketing as well as PMEGP. The name of the event is termed as Khadi Mahotsava 2025-26. We are planning to inaugurate on 3rd January 2026 at 5 p.m. at Mary Stella College Indoor Stadium, Pandakalava Road, Patamata, Vijayawada. For this program, we have invited and consent we have received from the chief guest, that is Sri Kesineni Sivanathji Chinni, Member of Parliament Vijayawada, and Sri Gadde Ram Mohan Rao, MLA Garu, East Constituency Vijayawada, Sri Lakshmi Shah, IAS, District Collector and Magistrate, NTR District, Sri Katta Simhachalamji, IAS, Chief Executive Officer, Andhra Pradesh Khadi and Village Industry Board, Shubham Bansal, IAS, Director Industry, Government of Andhra Pradesh. Actually, this program, Khadi and Village Industry Commission, nearly 20 years onwards promote the Khadi products. Okay. విజయవాడలో పడమట పంటకాల రోడ్లో మ్యారీస్టెల్లా కాలేజ్ ఇండోర్ స్టేడియంలో ఈ ఎగ్జిబిషన్ 3 నుండి 12వ తారీఖు దాకా, జనవరి 12వ తారీఖు దాకా సాగుతుంది. దీనిలో వచ్చేసి దాదాపు 100 స్టాల్స్ ప్రదర్శన చేయడం జరుగుతుంది. దానిలో వివిధ స్టేట్ల నుండి వివిధ వస్తువులు, ఖాదీ ఒకటే కాదు, దానికి విలేజ్ ఇండస్ట్రీ ప్రోడక్ట్ లైక్ ప్రికెల్స్, అప్పడాలు, పాపడ్స్, లైక్ టాయ్స్. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో 18 నెలల కాలంలో ఘోరంగా వైఫల్యం చెందిందని AYF రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేంద్రబాబు, వైసీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు రవిచంద్ర చంద్రబాబు నాయుడు సర్కారుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ AYF ఆధ్వర్యంలో నగరంలోని దాసరి భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పలు విద్యార్థి యువజన సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థి యువజన సంఘం నాయకులు మాట్లాడుతూ కూటమి పరిపాలనలో జాబ్ క్యాలెండర్ ఇవ్వటంలో పూర్తిగా యువతను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ విదేశీ పర్యటనలో నిమగ్నమయ్యారు తప్ప నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం
చెందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత కోసం ఉద్యమాలు చేస్తుంటే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం యువత రౌడీ షీట్లు ఓపెన్ చేయటం చాలా దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగ యువత సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఎన్నికల సమయంలో యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన లేదంటే 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ సమయంలోనే 2,34,000 పోస్టులు పైగా ఖాళీగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ఉద్యోగాల భర్తీ చేసేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం గడుస్తూ ఉంది. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీపై సమీక్ష చేసినటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి కానీ నిరుద్యోగ భృతి గురించి కానీ ఇంతవరకు ఆలోచనలు చేసినటువంటి పరిస్థితులు లేవు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ నెలలో సచివాలయ ఉద్యోగుల ద్వారా స్కిల్ సెన్సెక్స్ సర్వే నిర్వహిస్తే ఈ రాష్ట్రంలో 1,56,00,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి లెక్కలు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సుమారు 12 నెలలు గడుస్తుంది. ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాము, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ గారు ఇప్పటికీ 2 జనవరిలు పూర్తయ్యాయి. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదు, ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలేదు. రాష్ట్రంలో 1,75,00,000 కుటుంబాలు ఉన్నాయి. కుటుంబానికి ఒకరు ఈ రాష్ట్రంలో నిరుద్యోగి ఉన్నారు. నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటే తండ్రి కొడుకులు ఈరోజు విదేశాల్లో టూర్లో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే నా కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పేసి నారా లోకేష్ గారు ఓపెన్గా ప్రకటించారు. అయ్యా నారా లోకేష్ గారు, మీ కాలర్ పట్టుకోవడానికి ఈరోజు నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారు, మీరేమో లండన్ వెళ్ళి జల్సాలు చేస్తూ ఉన్నారు. ఇది నిరుద్యోగుల్ని వంచిన ప్రభుత్వం. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దగ్గర 2 ఏళ్ళు కావస్తూ ఉంది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో గత ఎన్నికల టైంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలని నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మరి నాడు చిన్నబాబు లోకేష్ గారు యువగళం పాదయాత్ర పేరుతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా మేము యువగళం పాదయాత్రలో తెలుసుకోవడం జరుగుతూ ఉంది. దానికోసమే ప్రత్యేకమైనటువంటి నేను ఒక రాజ్యాంగాన్ని తీసుకొస్తా ఉన్నాను. ఆ రాజ్యాంగంలో భాగంగానే మేము మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ ఉపాధి కల్పిస్తామని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఎవరైతే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం మా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేసి నాడు మాట ఇవ్వడం జరిగింది. కానీ ఇచ్చినటువంటి మాటనే నేడు ఈ కూటమి ప్రభుత్వం అమలు చేయడంలో నెరవేర్చుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము ప్రగతిశీల యువజన సంఘంగా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. మహిళల్లో అక్షరాస్యత పెంచడం ద్వారా మహిళాభ్యుత్యం సాధికారత సాధ్యమని గ్రహించి అందుకోసం పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పులే అని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని చెప్పారు. మహిళా హక్కుల కోసం పోరాడిన సావిత్రిబాయి పులే అడుగుజాడల్లో నడుచుకుంటామని పేర్కొన్నారు. సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి మహిళా సమైక్య నాయకురాలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే ఆశయాలకు అనుగుణంగానే తాము మహిళల భద్రతపై ఉద్యమాలు నిర్వహిస్తామని చెప్పారు. మహిళల కోసం విద్యాలయాలు స్థాపించి వారి అభ్యున్నతి కోసం కృషి చేశారని తెలిపారు. మహిళల యొక్క విద్య ప్రాముఖ్యతను గుర్తించి 198 సంవత్సరాల క్రితమే ఈ భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న అవిద్య సమస్య మీద పోరాటం సాగించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలేలు. సావిత్రిబాయి పూలే ఇవాళ సమాజానికి ముఖ్యంగా మహిళా లోకానికి మార్గదర్శకురాలుగా ఉన్నారంటే ఎలాంటి సందేహం లేదు. ఆ రోజుల్లో మహిళలు పడుతున్న ఇబ్బందులు, చదువు లేకుండా ఇంట్లో పడుతున్న కష్టాలు, దాంతోపాటు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు, సతీ సహగమనాలు లాంటి కార్యక్రమాలు ఉన్న సందర్భంలో ఈ దేశంలో సంఘ సంస్కర్తగా విద్యను అందరికీ అందించాలనే ఉద్దేశంతో అనేక కష్టాలు నష్టాలకు ఓర్చుకొని
మహిళా విద్యను ప్రోత్సహించిన వ్యక్తి సావిత్రిబాయి పూలే. ఈ సావిత్రిబాయి పూలే ఆ రోజున అలా పోరాటాలు సాగించి ఈ చైతన్యం తీసుకొచ్చి విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు కాబట్టి చట్టాలు చేయడంలో కానీ ఆ చట్టాలు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడంలో కానీ ఇవాళ మహిళలు చదువుకోవటం కానీ మహిళలకు ఉచిత విద్య అనేది రావటం కానీ ప్రధాన కారణంగా ఉందనే విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. అయితే ఈరోజు ఈ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి. మహిళల విద్యను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఉచిత విద్య పేరుతో లక్షలాది రూపాయలు వసూలు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కార్పొరేట్ విద్యా సంస్థల ద్వారా విద్యను దోచుకునే పరిస్థితిలో ఇవాళ పాలనా యంత్రాంగం ఉందనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికి కూడా గ్రామీణ వాతావరణంలో 140% మంది అవిద్యగానే ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ప్రాథమిక విద్య ఎలా ఉంటే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చాక మహిళల సంఖ్య రోజుకు తగ్గిపోతుంది. ఐఏఎస్ ఐపీఎస్ అలాంటి దానికి వచ్చేటప్పటికి 110% కూడా మహిళలు వచ్చే పరిస్థితి లేదు. దానికి కారణం ఇంటా బయట కూడా వివక్షత. ఆ వివక్షతను ఎదిరేసి పోరాడాల్సిన బాధ్యత మహిళల మీద అందరి మీద ఉంది. అన్ని రంగాల్లో సమాన ప్రాతినిధ్యం సాధించే పరిస్థితుల్లో భారత రాజ్యాంగంలో ఏదైతే రాసిందో ఆ రాజ్యాంగ పరిరక్షణతో పాటు మహిళలకి పురుషులకి సమాన హక్కులు ఉన్నదాన్ని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఊరుకోదలుచుకోలేదు. రాబోయే కాలంలో మహిళలకు సాధికార దిశగా ప్రభుత్వాలు కనుక కట్టుదిట్టమైన చర్యలు తీసుకోకపోతే మాత్రం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆ రోజు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే అలా అయితే పోరాటాలకు సిద్ధమయ్యారో వాళ్ళ మీద జరిగిన దాడులను కూడా పక్కగా నెట్టేసి దీక్షగా దక్షత పట్టుదల ఎలా సాధించారో ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కూడా మహిళా సాధికారత కోసం దీక్ష దక్షత పట్టుదలతో ముందుకు సాగుతుందనే విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ పెట్టిన అర్జీలను పోలీసులు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితుడు దివాకరుని శ్రీరామ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని తనకు న్యాయం చేయవలసిందిగా కూటమి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ శుక్రవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు బాధితుడు దివాకరుని శ్రీరామ్ కుమార్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనది విజయవాడ రూరల్ ప్రసాదంపాడులో తాను 40 సంవత్సరాలుగా నివసిస్తున్నానని చెప్పారు. 25/8/2025 తేదీన సాయంత్రం 7:30 గంటల సమయంలో ప్రసాదంపాడు గ్రామంకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు కొమ్మ కోటేశ్వరరావు అనుచరులు తన ఇంటిని కబ్జా చేయడానికి తన ఇంటి ముందుకు వచ్చి దుర్భాషలాడుతూ తన తల్లిని మానసికంగా శారీరకంగా భయపెట్టారని ఆరోపించారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ 17/11/2025 తేదీన ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో పీజీఆర్ఎస్ ఫిర్యాదు పెట్టగా దానికి తప్పుడు రిపోర్ట్ పెట్టి సదరు అధికారులు తన పీజీఆర్ఎస్ రిపోర్ట్ను ముగించి తనకు అన్యాయం చేశారని వాపోయారు. అలాగే 9/12/2025 తేదీన ముఖ్యమంత్రి కార్యాలయం నుండి మరియు తెలుగుదేశం రాష్ట్ర పార్టీ కార్యాలయం మంగళగిరి నందు తనకు జరిగిన అన్యాయాన్ని తెలియజపరుస్తూ ఒక అర్జీని ఇచ్చారని చెప్పారు. అందుకు 22/12/2025 తేదీన తనకు మెసేజ్ రూపంలో గ్రీవెన్స్ నెంబర్ వచ్చినట్లు చెప్పారు. తరువాత సదరు అర్జీ పటమట పోలీస్ స్టేషన్ కు వెళ్లగా విచారణ సరిగా చేయకుండా మరలా తన ఫిర్యాదును తప్పుడు సమాచారంతో ముగించారని ఆరోపించారు. తన కుటుంబ సభ్యులకు హాని ఉందని కావున దయ ఉంచి కూటమి ప్రభుత్వ అధికారులు న్యాయ విచారణ జరిపి కేసు పెట్టవలసిందిగా మనవి చేస్తున్నారని చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీరామ్ కుమార్. మాది ప్రసాదంపాడు గ్రామం, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా. నేను గత 50 సంవత్సరములుగా, అంటే నేను పుట్టక ముందు నుంచి మా సొంత ఇల్లులో నివాసం ఉంటున్నాము. పోయిన ఆగస్టు 25/8/2025 రాత్రి 7:30 సమయంలో నేను ఇంట్లో లేని సమయంలో మా తల్లిగారిని ఇమ్మడి శ్రీను, ఇమ్మడి చిన్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తులు ఇద్దరు వచ్చి మా ఇంటి గేటును గట్టిగా కొడుతూ మా అమ్మగారిని బయటికి పిలిచి గొడవ చేసి ఆవిడని ఇబ్బంది పెట్టి దుర్భాషలాడి మానసికంగా క్షోభకి గురి చేశారు. మా అమ్మగారు బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్. గత 2 సంవత్సరములుగా బ్రెయిన్ స్ట్రోక్ ట్రీట్మెంట్ జరుగుతుంది ఆవిడకి. మా నాన్నగారు కూడా 2 సర్జరీలు అయినాయి. మా పరిస్థితి బాగాలేదు. నేను మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిని. ఎందుకనగా మా సొంత ఇంటి ముందు మా తల్లిదండ్రుల ఆరోగ్యం బాగోక నేను ఒక చిన్న కారు, మారుతి 800 కారు హాస్పిటల్కి తీసుకెళ్దామనే నిమిత్తంలో నేను పెట్టుకున్నా. అది కూడా మా గ్రామ పంచాయతీ రోడ్డు మీద లేదు. 1కి 10 సార్లు వచ్చి మమ్మల్ని ఇమ్మడి శ్రీను, ఇమ్మడి చిన్న వెంకటేశ్వరరావు వారి బంధువులు బెదిరిస్తూ మా ఇంటి పత్రాలు తీసుకురండి, బయటికి తీసుకురా అని మానసికంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతూ కబ్జా చేయటాకో ఏంటో మాకైతే తెలియదు. మాకు రక్షణ కల్పించమని నేను మన పీజీఆర్ఎస్ కలెక్టరేట్లో 17 నవంబరు 2025 నేను కంప్లైంట్ పెట్టగా జరిగిందంతా
మా సదురు పోలీస్ స్టేషన్ పడమట పోలీస్ స్టేషను పరిధిలోకి వెళ్ళి వారు విచారణ చేయగా తప్పుడు సమాచారం పెట్టి నా కంప్లైంట్ని ముగించారు. ఫిర్యాదుదారుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందించలేదు, పోలీస్ స్టేషన్కి రాలేదు, పంచాయతీ రోడ్డుకి కారు అడ్డంగా పెట్టి క్లోజ్ చేశారని కంప్లైంట్ క్లోజ్ చేయగా నాకు చాలా బాధ కలిగి మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీశా గారిని వెళ్ళి కలవటం జరిగింది. నేను వెళ్ళి కానీ అక్కడ వెళ్ళంగానే వెంటనే రెస్పాండ్ అయ్యి లక్ష్మీశా గారు తగు ఆదేశాలు ఏసీపీ దామోదర్ గారికి ఇచ్చి చెప్పడం వల్ల ఆయన్ని కూడా నేను కలవటం జరిగింది. పుష్య పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఘనంగా జరిగింది. మంగళ వాయిద్యాలు, కోలాట నృత్యాలు, కళా ప్రదర్శనల నడుమ ఆది దంపతుల వాహనంపై అధిష్ఠించి గిరి ప్రదక్షిణ చేయగా వారి వెంట వందలాది మంది భక్తులు, దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు. జై భవానీ నామస్మరణ నడుమ ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ కన్నుల పండుగగా సాగింది. నగర ప్రజలు ఎదురేగి ఆది దంపతులకు మంగళ హారతులతో నీరాజనాలర్పించారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున జగన్మాత మల్లేశ్వరుడు, వారి సన్నిధిలో ఉండే ముక్కోటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయటం మరింత శ్రేష్టమని పండితులు సెలవిచ్చిన ప్రకారం పుష్య పౌర్ణమి సందర్భంగా గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఘాట్ రోడ్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుండి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభమైంది. దేవస్థాన ఈవో వికే సీనానాయక్ స్వామివారి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. సాంప్రదాయ కోలాట నృత్యాలు, భజన సంకీర్తనలు, డప్పుల వంటి వివిధ కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యములు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా సాగింది. ఘాట్ రోడ్ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ్ వీధి నుండి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. భక్తులు విశేష సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో రథం నడిచే దారిలో పసుపు నీళ్లతో శుభ్రం చేసి ఆది దంపతులకు హారతులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. పంజా సెంటర్లోని ముసాఫిర్ ఖానా సీలింగ్ కుప్పకూలింది. ఓ వివాహ వేడుకకు సంబంధించిన వలీమా డిన్నర్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా సీలింగ్ కుప్పకూలటంతో ఓ వ్యక్తికి కాలు విరక్క చిన్నారులు, మహిళలు స్వల్పంగా గాయపడ్డారు. కాగా ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ మధ్య వివాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబానికి పరిహారం ఇస్తామని ముసాఫిర్ కమిటీ స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది. పాతబస్తీకి చెందిన రఫీ తన కుమారుని వలీమా డిన్నర్ వేడుక నిర్వహించుకునే నిమిత్తం ముసాఫిర్ ఖానా మొదటి అంతస్తులో ఉన్న హాల్ ను బుక్ చేసుకున్నారు. రాత్రి వలీమా డిన్నర్ జరుగుతున్న సమయంలో సీలింగ్ ఊడి పడిపోవడంతో వేడుక రసాబసుగా మారింది. ఈ ఘటనలో వేడుకకు హాజరైన ఓ వ్యక్తి కాలు విరిగిపోవడంతో అతని ఆసుపత్రికి తరలించారు. ఫంక్షన్ లో చిన్నారులు, మహిళలకు స్వల్ప గాయాలైనట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో ఫంక్షన్ అర్ధాంతరంగా నిలిపివేశారు. కాగా వైసీపీ మైనార్టీ నాయకుడు బాజీ నేతృత్వంలో పార్టీ నాయకులు ఈ మధ్యాహ్నం గడ్డ
ఘటనా స్థలానికి చేరుకుని ఊడిపడ్డ సీలింగ్ ను పరిశీలించారు. ఘటన జరిగిన తీరును బాధితుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాజీ మాట్లాడుతూ ఈ ఘటనకు పాలక పార్టీ పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తారు. స్థానిక ఎమ్మెల్యే దీనిపై సమాధానం చెప్పాలని నిలదీశారు. అక్కడే ఉన్న టీడీపీ 45వ డివిజన్ నాయకులు బాజీతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా టీడీపీ 45వ డివిజన్ అధ్యక్షుడు సత్యనారాయణ, ముసాఫిర్ ఖాన్ కమిటీ కార్యదర్శి అమానుల్లా మాట్లాడుతూ జరిగిన ఘటన దురదృష్టకరమని, దీనిపై బాధితునికి పరిహారం ఇచ్చేందుకు ముసాఫిర్ ఖానా కమిటీ హామీ ఇచ్చిందని, వారు కోరుకున్న రోజున తిరిగి ఫంక్షన్ ఉచితంగా నిర్వహించుకోవడంతో పాటు ఇందుకయ్యే విజయాన్ని కూడా తామే భరిస్తానికి కమిటీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిపారు. దీనిని రాజకీయం చేసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నించడం తగదని స్పష్టం చేశారు. ఈ విషయమై బాధితుడు రఫీ మాట్లాడుతూ ముసాఫిర్ ఖానాలో తమ ఫంక్షన్ జరుగుతున్న సమయంలో సీలింగ్ ఊడిపడి ఫంక్షన్ నిలిచిపోయిందన్నారు. కమిటీ ప్రతినిధులు తమకు పరిహారంగా తాము కోరుకున్న రోజు తిరిగి ఫంక్షన్ నిర్వహించుకునేందుకు అయ్యే ఖర్చు మొత్తం భరిస్తామని చెప్పిందన్నారు. దీనిపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అంబాపురం గ్రామానికి చెందిన మొగిలిచర్ల వెంకటరత్నం వెంకట కుమారి దంపతులకు 4 సంతానం. 2 మగపిల్లలు 2 ఆడపిల్లలతో ఎన్టీఆర్ పట్టా ఇచ్చిన 3 సెంట్ల స్థలంలో రేకులతో ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారు. అయితే ఉయ్యూరుకు చెందిన కొండా ప్రవీణ్ అనే టీడీపీ నాయకుడు ఈ స్థలం తమదేనని నకిలీ డాక్యుమెంట్ సృష్టించి 50 మందికి పైగా రౌడీలు మహిళలతో వచ్చి తమ ఇంటిపై దాడి చేసి కూల్చివేశారని తెలిపారు. కన్నీటి పర్యంతమయ్యారు. తమకు ఈ ఇల్లు తప్ప ఎలాంటి ఆధారం లేదని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులతో కొండా ప్రవీణ్ కుమ్మక్కై దౌర్జన్యానికి పాల్పడి మహిళలను, పిల్లలను భయభ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. తాము ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వివరించారు. పోలీసులు ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు. కొండా ప్రవీణ్ తనకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నదండలు ఉన్నాయని తమను బెదిరిస్తున్నట్లు ఆరోపించారు. ప్రభుత్వం తమ పేరు మీద పట్టా ఇచ్చిన స్థలాన్ని వారేక ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని వారు ప్రశ్నించారు. పోలీసులు ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని, తమ స్థలాన్ని తమకు న్యాయంగా ఇవ్వాలని వేడుకుంటున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. మాకు చాలా అన్యాయం జరిగిందండి. ఇక్కడ కొండా ప్రవీణ్ అనే వ్యక్తి బోడే ప్రసాద్ గారు వాళ్ళ తాలూకా బోడే ప్రసాద్ గారి సపోర్ట్తో ఇక్కడ లోకల్ టీడీపీ లీడర్లతో మేము ఎప్పటి నుంచో ఉన్నాం. మాది అండి పట్ట, మా అమ్మగారు కుమారి గారు, మా నాన్నగారు వెంకటరత్నం గారు మొగిలిచర్ల, మేము ఎస్సీ మాదిగండి. ఈ విధంగా మాకు పట్ట ఎన్టీఆర్ ఇచ్చిన పట్ట ఇదిగోండి, మా అమ్మగారి పేరు మీద కుమారి అని పేరు ఉంటుంది చూడండి సార్. ఆ పట్ట ఇదిగో ఎంఆర్ఓ గారు ఇచ్చారు, తహసీల్దారు. మాది వరద పోవడం వల్ల మళ్ళీ పట్టా తీసుకొని వచ్చాం వాళ్ళ దగ్గర. మొన్న ఈ మధ్య రీసెంట్గా 1 సంవత్సరం క్రితం వాళ్ళు మాది అని వస్తున్నారు. అసలు మీకు ఎలా వచ్చింది ఏంటంటే మాకు రిజిస్ట్రేషన్ చేశారు. మీ అమ్మగారు ఏలుముద్ర దొంగ రిజిస్ట్రేషన్ చేయించుకొని వచ్చి మా మీద అన్యాయంగా అక్రమంగా ప్రాణహాది మమ్మల్ని పట్టి ఇదిగోండి మా మరదల గారు ఇదిగోండి అన్నంలో కూడా ఇసుకపోసారండి. 50 మంది ఆడోళ్ళు 10 మంది మగోళ్ళు వచ్చి రౌడీయిజంగా దాదాగిరి చేస్తూ మీరు ఎవరు అసలు అధికారం మాది, పార్టీ మాది అని నానా ఇష్టంగా బూతులు మాట్లాడి పగలగొట్టి బడిసులతో సుత్తులతో పగలగొట్టి ఉన్న రేకుల చెట్టును పడగొట్టి మీ ఇల్లు కట్టుకున్నాం ఉన్న రేకుల చెట్టును పడగొట్టి అని నానా నీకు మీరు ఏం చేస్తారా, నువ్వు ఆ పార్టీ అంటగారా, నువ్వేం చేయగలవరా, మీ ఊరోళ్ళే మాకు సపోర్ట్ ఉన్నారా అని చాలా అన్యాయంగా దుర్బతులాడుతూ బూతులు తిడుతూ చాలా అక్రమంగా ప్రవర్తించారు. వాళ్ళ వల్ల మాకు ప్రాణ భయం ఉందండి. మాకు అండి మీ అందరికీ మాది అంబాపురం అండి. నా పేరు కుమారి అండి, మొగిలిచర్ల కుమారి నా పేరు. ఇది మా స్థలం అండి. ఎన్టీఆర్ నాకు పట్టా ఇచ్చారండి. నాకు 4 పిల్లలండి, 2 ఆడవాళ్ళు 2 మగవాళ్ళు అండి. మా పిల్లలు వాటి తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదండి. మాకు ఏమీ లేదు, ఆధారు కూడా ఏమీ లేదండి. మేము వచ్చి ఇక్కడ ఇల్లు వేసుకున్నాం. మా చోట్లో వేసుకొని ఇల్లు వాళ్ళు కొండా ప్రవీణ్ అన్నవాడు ఒక 50 మంది మనిషికొచ్చి గొండాలు వేసుకొని కత్తులు కరాతాలు మరి గొడ్డలో ఇవన్నీ వేసుకొని వచ్చి ఎట్టబడితే అక్కడ మాట్లాడి మా కోడలను బయటకు లాగి మేము పనికి వెళ్తామండి. పనికి వెళ్ళి మేము కూడా మాకు తెచ్చుకుంటే తిన్నట్టు లేకపోతే లేదు. మాకు ఏమీ లేదండి. మాకేమీ లేదు. 4 పిల్లలు, నాకు 2 కొడుకులు 2 కూతుళ్ళు. బోడే ప్రసాద్ గారు
చైర్మన్ అంటండి ఆయన పేరు కొండాప్రభు చైర్మన్, మీరేం చేస్తారు, ఇది మాది పట్ట, మా వాళ్ళు ఉండారు, ఇల్లు ఉండారు, మేము టీడీపీ అని వచ్చి మా ఎవరు లేకోకుండా చూసి మమ్మల్ని మేము పనులకి వెళ్ళామండి. పనులకి వెళ్ళి మా కోళ్ళు పిల్లలకి అన్నం పెడుతుంది, మా పిల్లలకి అన్నం పెడుతుందండి. అన్నం పెడుతుంటే అన్నం పళ్ళెం కూడా లాగేసి అన్నం కుండలో మట్టి పోసి అక్కడే జిమ్మేసి ఇవన్నీ చేశారండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి వారం ప్రజా దర్బార్ ద్వారా ప్రజల సమస్యలు కార్యరూపంలోకి తేవాలన్నదే యువనేత మంత్రి లోకేష్ సంకల్పమన్న ఎంపీ కేశినేని శివనాథ్. మహిళల్లో అక్షరాస్యత పెంచడం ద్వారా మహిళాభ్యుదయం సాధికారత సాధ్యమని గ్రహించి అందుకోసం పాటుపడిన మహనీయురాలు సావిత్రిబాయి పులే అని వైసీపీ నాయకులు ప్రశంస. స్వాతి షాపింగ్ మాల్లో ప్రముఖ సినీ హీరోయిన్ నిధి అగర్వాల్ సందడి. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.